వల్లభనేని వంశీ, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు. ఇప్పుడు అవే మాటల్ని ఐటీడీపీ కార్యకర్త అని చెప్పబడుతున్న కిరణ్ మాట్లాడాడు. సేమ్ అవే మాటలు, ఏం తేడా లేదు. కానీ నన్ను క్షమించమ్మని కాలు పట్టుకుని క్షమాపణ చెప్తున్నాను భారతమ్మ అని అతను క్షమాపణ చెప్పాడు. అయినా కూడా అతని పార్టీని సస్పెండ్ చేసాం, అయినా కూడా అతని మీద కేసు పెట్టాం, అయినా కూడా అతను జైలుకి పంపించాం. అంటే వీళ్ళు నలుగురు సాధారణ కార్యకర్తలు కాదు. ఇది వయసు చిన్నది వయసు. అది కూడా యూట్యూబ్ ఛానల్ అవతలోడు ప్రశ్న అడిగాడు, ఇలాగా పోలీసుల్ని గుడ్లోడు తీసుకొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని క్రమంలో ఇతను నోరు జారేశాడు. అయినా క్షమించదగ్గ మాటలైతే కాదయ్యి, దాన్ని ఎవడూ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవడు సపోర్ట్ చేయం కూడా. అయితే మరి వీళ్ళు మాట్లాడిన దానికి అలాగే ఏమన్నా ఫ్లోలో మాట్లాడారా? లేదు. పైగా ఏమన్నా కుర్రోళ్ళ ఇంత వయసులో వీళ్ళు వల్లభనేని వంశీ అనే వ్యక్తి అతని ఆఫీసులో కూర్చుని ఒక తప్పుడు మాటను క్రియేట్ చేశాడు. ఈ రోజు కిరణ్ ఏదైతే మాట మాట్లాడాడో భారతమ్మను గురించి, అదే మాట వల్లభనేని వంశీ అతని ఆఫీసులో కూర్చుని సేమ్ అదే అర్థంతో మాట మాట్లాడాడు. అతను ఆఫీసులో కూర్చుని మాట్లాడితే దాన్ని సాక్షి మీడియా మొత్తం వైరల్ చేసింది ఫస్ట్. ఆ సెకండ్ స్టెప్ గా అంబటి రాంబాబు ఏ కారణం లేకుండా దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి, బాధ్యత కలిగిన మంత్రి, 60-70 సంవత్సరాల కిందకు వచ్చిన మంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడితే కొడాలి నాని సపోర్ట్ చేశాడు అతను మంత్రి. అప్పుడే అదే అసెంబ్లీలో దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇక డైరెక్ట్ దాని అర్థం పుట్టుక గురించి ప్రశ్న అడుగుతూ, అది ఎవరిని? గౌరవ స్పీకర్ ని ఒక ఎమ్మెల్యే అడగాల్సిన ప్రశ్నలు ఆ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి గురించి, నియోజకవర్గానికి జరుగుతున్న నష్టాల గురించి, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల గురించి అడగాల్సింది ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అయిన దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టుకల గురించి అడుగుతున్నాడు. సిగ్గుందా లేదా మీ బతుక్కి? మీరు మళ్ళీ వాళ్ళ మీడియా ముందుకు వస్తారా? మీరు మళ్ళీ ఇది తెలుగుదేశం పార్టీ మీద బురదంటించాలని ట్రై చేస్తారా? ఇందులో ఏ ఒక్కడైనా క్షమాపణ చెప్పాడా? ఏ ఒక్కడైనా ఇతను చెప్పినట్టున్నాళ్ళండి. ఈ ముగ్గురు చెప్పారా క్షమాపణ? వాళ్ళు పార్టీ ఏమైనా సస్పెండ్ చేశారా? వీళ్ళపై కేసు అయిందా? ఎవరైనా జైలుకు పంపించారా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త ఫ్లోలో అన్నా సరే మహిళకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం అది. శత్రు బారినైనా సరే సొంత అక్కలాగా చెల్లిలాగా చూసే వాల్యూస్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి కాదు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఉంది కాబట్టి కార్యకర్తను కూడా జైలుకి పంపించడం జరిగింది. ఏ మొహాలు ఎట్టుకుని మీరు మాట్లాడతారు ఈ విషయంలో? ఏ మొహాలు ఎట్టుకుని మీరు వచ్చి తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నిస్తారు? ఒక్కడ మీద కూడా చర్యలు లేవు. పైగా ఇదంతా ప్రీ ప్లాన్డ్. నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రానివ్వకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతో అమ్మలాంటి ఒక మహిళని అవమానించిన దుర్మార్గుల మూర్ఖులకి ఏ విధమైన చర్యలు తీసుకొని మీరు ఈ రోజున 24 గంటలు కాదు 12 గంటలు తిరగకుండా అతను తీసుకెళ్లి జైల్లో పడేసిన తెలుగుదేశం పార్టీని అడుగుతారా? తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారా? కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా అని అడుగుతున్నాను నేను.